అయితే బీజేపీలోనే కొనసాగుతారా? లేదంటే కొత్త పార్టీ ఏదైనా పెడుతున్నారా అనేది కన్‌ఫ్యూజన్‌లో ఒకటి ఉన్నారు. దీనిపైన ఏంది మీకు? మా కేంద్ర అధిష్టానం పైన నేను ఏడ్చినాను. ఆల్రెడీ వాళ్ళు నా రిజైన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. నేను కూడా ఒక లేఖ కేంద్ర అధికారులకి నేను రాసినాను. అసలు తెలంగాణలో ఏ ఒక మూమెంట్ వచ్చింది, దానివల్ల నేను పార్టీకి రిజైన్ ఎందుకు ఇచ్చినాను ఏంది కూడా నేను ఆ లేఖలో రాసినాను. ఇవాళ లేకపోతే రేపు నాకు కేంద్ర అధిష్టానం నుంచి పిలుపు వచ్చిన తర్వాత కేంద్రంకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. దాని తర్వాతనే ఇంకా ఫర్దర్ నేను ఏం చేయాలి, దాని తర్వాతనే నేను ప్లాన్ చేస్తాను. అయితే రాష్ట్ర నాయకత్వంతో విభేదించిన తర్వాతనే మీ రాజీనామా కిషన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. కిషన్ రెడ్డి కూడా దాన్ని హైకమాండ్కు పంపించారు. అయితే హైకమాండ్ ఆమోదిస్తుందని మీరు అనుకున్నారు? హైకమాండ్ దీనికి ఆమోదిస్తుంది అని అనుకోలేను. ఎందుకంటే ఆమోదించే ముందే కనీసం నాకు ఢిల్లీ పిలిపించి మాట్లాడతారు నేను అనుకున్నాను. ఎందుకు రిజైనేషన్, ఎందుకంటే అదే ఒక సిస్టమ్ ఉండే. సిస్టమ్ ఏముందంటే ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా మాట్లాడిన తర్వాత ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే వాటి మాట్లాడే ఒకవేళ వాళ్ళు వాళ్ళు సాటిస్ఫై కాకపోతేనే యాక్సెప్ట్ చేస్తే అట్లాంటి ఒక సిస్టమ్ ఉండే. కానీ ఒక దుష్టశక్తి నా వెనుక ఉంటుంది ఎప్పుడైనా. ఆ దుష్టశక్తి ఏంటంటే కేంద్రంకి వెళ్ళి కొన్ని మీడియా ఛానల్ క్లిప్స్ డౌన్లోడ్ చేసి రాయసింగ్ ఈ విధంగా చెప్తుండు, అమిత్ షా గారు మోదీ గారు నాకు ఫోన్ చేస్తుండ్రు, ఈ విధంగా ఆయన ప్రచారం చేసుకుంటుండు, ఈ విధంగా తప్పు వార్తలు ఇచ్చి వాళ్ళు నా రాజీనామాని యాక్సెప్ట్ చేపిస్తున్నారని నేను వింటున్నాను. ఓకే, వాళ్ళు చేసినారు, వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు నా ప్రయత్నం ఏమైంది, నేను కూడా కేంద్రంకి నిజమైంది నేను రైటింగ్ రాసి పంపించినాను. ఇవాళ లేకపోతే రేపు తీర్పు వస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత ఈటల ఎపిసోడ్తో అయితే ఏమన్నా బీజేపీలో మార్పులు చేర్పులు జరిగాయని అంటారా? ఇప్పుడు ఈటెల గారు విషయం గురించి ఎక్కువ నాకు తెలియదు, అసలు ఏం జరిగింది ఏంది. కొన్ని మార్పులు వచ్చిందని అయితే కనబడుతుంది. ఆ మార్పు వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది బీజేపీకి నమ్మి చాలామంది బీజేపీలో చేశారు, బీజేపీ ఇడిచి కూడా వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకైనా కాపాడుకోవాలి అని నేను అంటే అనుకుంటున్నాను. చాలామంది బీజేపీలో చేరినారు, చాలామంది మంచి పదవిలో కూడా ఉన్నారు. కనీసం వాళ్ళకైనా, నాకైతే బయట పంపించేసినారు ఆ దుష్ట శక్తి, కనీసం వాళ్ళకైనా కాపాడుకుంటున్నారని అనుకుంటున్నాను. అరవింద్ కుమార్ మీకు మద్దతుగా మాట్లాడుతున్నారు, కొంతమంది ఏమో మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎట్లా చూడాలంట? ఇప్పుడు చాలామంది దాదాపు బీజేపీలో ఉన్న 99% నాకు ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళే ఉన్నారు. 1% ఉంటారు కదా, ప్రతి ఒక్క పార్టీలో పడేవాళ్ళు ఉంటారు, వ్యతిరేకంగా కొంతమంది ఉంటారు, ఫేవరబుల్ కొంతమంది ఉంటారు. అట్లాంటివి కూడా మా పార్టీలో కూడా ఉండొచ్చు. కానీ చాలామంది మా ఎమ్మెల్యేస్ కానీ మా ఎంపీస్ కానీ అందరూ కూడా రాయసింగ్ గారు మాకు ఏడ్చి మీరు వెళ్ళకూడదు, మేము కూడా పార్టీ అధిష్టానంతో మాట్లాడతాము, దీనికి మేము సర్చ్ చేస్తాం, మేము కూడా పార్టీని ఎట్లైనా గవర్నమెంట్ తీసుకొని రావాలని మేము కూడా కష్టపడుతున్నాం, ఎట్లైనా మేము కూడా కేంద్ర అధికారులకి మంచి సూచనలు ఇస్తామని వారు కూడా మాట్లాడినారు నాతో. రామచంద్రరావు కూడా కిషన్ రెడ్డి మాట్లాడినట్టుగానే పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని అంటున్నారు. మళ్ళీ బీజేపీలోకి రాజాసింగ్ వస్తే మరి మీరు ఎట్లా పెద్దోళ్ళుగా ఉంటారా, చిన్నోళ్ళుగానే ఉంటారా? ఒక కార్యకర్తగా ముందు కూడా ఉన్నాం, ఇవాళ కూడా ఒక కార్యకర్తగానే ఉంటాము. పార్టీ అధిష్టానం గతంలో ఏం పని చెప్తే అది చేసినాము. ముందు కూడా ఒకవేళ బీజేపీలో వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం ఏం పని చెప్తే అది చేస్తాం మేము. రామచంద్రరావు మొన్న ఢిల్లీలో అమిత్ షా నడ్డాని కలవడం జరిగింది. అయితే మీ విషయం ఏమన్నా ప్రస్తావన వచ్చిందంటారా? మీరు రామచంద్రరావు గారితో అడిగితే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఏం చర్చ జరిగింది, ఆ మీటింగ్లో ఏమేమి విషయాలు వాళ్ళు లేపినారు, ఆ అప్డేట్ అయితే నాకు లేదు. అయితే రాజాసింగ్ కొత్త పార్టీ పెడుతున్నారు, లేకుంటే శివసేనలకు వెళ్ళబోతున్నారు అంటూ కూడా కొన్ని వస్తున్నాయి. అయితే ఎలా చెప్తారు? శివసేన మాతో అలయన్స్, టీడీపీ మాతో అలయన్స్, జనసేన మాతో అలయన్స్ ఉన్న పార్టీలో ఎందుకు వెళ్తాము? మేము ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నాము, ఇట్లనే ఉంటాం. బీజేపీలో అయినా వెళ్తాం, లేకపోతే ఇండిపెండెంట్ అయినా ఉంటాం. ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఒకటే, రెండు టార్గెట్ పెట్టుకున్నా, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్. ఎందుకంటే నా ప్రజలు 3వ సారి నాకు ఆశీర్వాదం ఇచ్చి నాకు గెలిపించినారు. వాళ్ళు ఒక సేవకుడుగా ఉంటా, ఇంకా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒక హిందూ సైన్యం తయారు చేయాలి. ఈ 2 లక్ష్యం పెట్టుకొని నేను ముందుకెళ్తాను. మీరు కఠినమైన హిందూవాది, అయితే ఓబీసీ నేత గిట మీరు. అయితే బీజేపీ పార్టీలో బీసీలకు అన్యాయం జరిగిందంటారా, ఈటల రాజేందర్ కానీ మీరు కానీ? ఇప్పుడు ఆ విషయంలో అయితే నేను మాట్లాడలేను. ఎందుకంటే
అందరికీ ఏ రెస్పెక్ట్ దొరకాలి ఆ రెస్పెక్ట్ దొరికింది, కొద్ది నాకే ఇబ్బంది జరిగింది, అందుకోసం పార్టీ నుంచి బయటికి వచ్చినాను. కానీ ఇట్లాంటి ఇబ్బందులు కూడా అంత తొందరగానే సెట్ అయిపోతుంది అని అనుకుంటున్నాను. ఇంకా ముందు ఏమవుతుంది అది మొత్తం కేంద్ర అధిష్టానం చేతిలోనే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ రాష్ట్ర నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ మీతో ఎవరైనా టచ్లో ఉన్నారో మాట్లాడుతున్నారా? నేను చెప్పినా కదా 99% బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరు కూడా ఫోన్ చేసి నాకు ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళే ఉన్నారు. ఎప్పుడు కూడా నువ్వు బీజేపీ ఏడ్చి వెళ్ళకూడదు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏదో ఇవాళ లేకపోతే రేపు ఇది మొత్తం సెట్ అయిపోతుంది నేను అనుకుంటున్నాను. మొన్న అందరూ కొందరు నాయకులు ఫోటోలు దిగారు పాత కొత్త విధానం అని. మీరైతే బీజేపీలో పాతవే కదా, మరి ఎందుకు ఇలా ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు ఏం చూసేది ఏం లేదు, పాత కొత్త అట్లాంటి ఆలోచన కూడా ఎవరు కూడా పెట్టకూడదు. ఎవరైనా బీజేపీలో చేరిన తర్వాత ఆయన బీజేపీ యొక్క సైనికుడు అయిపోతాడు. 11 years మేమైనాము, చాలామంది కూడా 15 years కూడా అయినారు, 10 days 5 days అట్లా పాత కొత్త అట్లా ఏమి ఉండదు. మా దగ్గర ఒక్కసారి బీజేపీలో వచ్చిన తర్వాత బీజేపీ కార్యకర్తనైనా ఉంటాడు. చివరిగా ఒక కంక్లూజన్ ఇవ్వండి, రాజాసింగ్ బీజేపీలోనే ఉండబోతున్నాడా? నేను చెప్పినా కదా కేంద్ర అధిష్టానంకి నేను ఒక లెటర్ రాసినాను. ఒకవేళ వాళ్ళు పిలుపు వచ్చిన తర్వాత వాళ్ళు పిలిచిన తర్వాత నా బాధలు వాళ్ళకి నేను చెప్తాను. నా బాధ చెప్పిన తర్వాతనే బీజేపీలో ఉండిపోతానా ఇంకా ఏమవుతుంది నేను తర్వాతనే చెప్పచ్చు.